రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో యువకులు అతి వేగంతో బండ్లు నడుపుతున్నారు, ఈ విషయం కూడా టాపిక్ వచ్చినది. హద్దు మీరి ప్రవర్తిస్తే తాట తీస్తామన్నట్లుగా ఒక వార్నింగ్స్. ఆయన అన్నీ కూడా సినిమా వార్నింగ్లు ఇస్తుంటాడు కదా. నాకు తెలిసి ఈయన చెప్పాల్సింది ఏది ఎక్కడైతే టాపిక్ వచ్చిందో ఆ టాపిక్ ఎవరైతే తెచ్చిండ్రో, ఒకవేళ చంద్రబాబు గారు అయితే చంద్రబాబు గారికి ఈయనకు చెవులో చెప్తారు కదా అందరూ కూడా, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెవులో చెప్తారు వీళ్ళకు. ఒకవేళ నరేంద్ర మోడీ కనుక ఏమైనా చెప్తుంటే ఆయన కూడా ఈయన చెవులో చెప్పాల్సింది. ఆంధ్రప్రదేశ్ యువకులను చెడగొట్టేది నేనే సార్ అని చెప్పాల్సింది. ఎందుకంటే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు ముందు ఫంక్షన్, అప్పుడు ఓజీ సినిమా రిలీజ్ కంటే ముందు ఫంక్షన్లో యువకులు అన్నాక బండ్లు పట్టుకొని సైలెన్సర్లు ఒక జోష్లో పోకపోతే ఎట్లా, బండి ఉండేది దేనికి, ఫాస్ట్గా రైజింగ్ చేయకుండా ఎట్లా, స్టంట్స్ చేయకుండా ఎట్లా, మా ఆంధ్రప్రదేశ్లో యువకులకు స్టంట్ క్లాస్ పెట్టండి అనేసి మాట్లాడారు కదా. అంటే స్టేజ్ ఎక్కితే ఆ సందర్భాన్ని బట్టి ఒక మాట మాట్లాడటం అనేది అది వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఓజీ సినిమా అప్పుడేమో యువకులందరూ మనకు బండ్లు ఉండేదే ఫాస్ట్గా పోవడానికి, మనం అట్లనే ప్రవర్తించాలన్న రీతిలో క్లాసులు పీకాడు, వాళ్ళను ఎంకరేజ్ చేశాడు. ఫాస్ట్గా పోండి, స్టంట్లు వేయండి, దుమ్ము దులపండి. ఎందుకంటే అప్పుడు సినిమా కదా అది, టికెట్లు పోవాలి, వాళ్ళ ఫ్యాన్స్ హంగామా చేయాలి, వైసీపీ చేసేటువంటి దాన్ని తిప్పికొట్టాలి. కాబట్టి ఆ టైంలో అట్లా మాట్లాడాడు. మొన్నేమో ఎవరు అన్నారు ఇట్లాంటి టాపిక్ వచ్చినది అనేసి మాట్లాడుతున్నాడు. మరి దేన్ని నమ్మాలి? ఎట్లయినా ప్రతి విషయంలో రెండు మాటలు ఉంటాయి కాబట్టి మనం కూడా సందర్భాన్ని బట్టి రెండు మాటలలో ఒక్కొక్కటి తీసుకోవాలి.